అత్తగారి బిహేవియర్లో కొంచెం తేడా వచ్చిందన్న. అంటే ఏ విధంగా తేడా వచ్చింది? మేము ఇద్దరం కలిసి ఉంటే కొన్నిసార్లు తిరుగుబడి చూడడము, నీకు కారు కొనిస్తా, బండి కొనిస్తా, నీకు వచ్చే 4 సంవత్సరాలు సేమ్ చేపిస్తా, ఇట్లనే నా మీద ఏదో ఒకటి చేస్తా ఉందన్న. సంబంధం పెట్టుకోవడానికి ఇంకా నీకు ఎవరు దొరకలేదా? బిడ్డనిచ్చిన అల్లుడే దొరికిందా నీకు? వీళ్ళ అల్లుడితోనే ఉంటే కొంచెం వస్తుంది, వాళ్ళకే పెట్టచ్చు అని. మీ బిడ్డ తెలుసు, మరి మీరు నీ బిడ్డ చెప్పుకుంటారు ఈ విషయం? చెప్పు మరి. తప్పు, నువ్వు మందాయి చేస్తున్నా తప్పు, నీకు కూడా ఇష్టం ఉంది కానీ అది ఎట్లా? పంచాయతీ తీసుకొస్తే ఏం చెప్పాలి చెప్పు దీనికి ముచ్చటకి? ఇప్పటికి మాట్లాడుతున్నావా? తలకాయ తిరుగుతుందా? అలవాటు పడ్డాను నేను, ఉండలేనంటే ఉండలేవు ఉండలేనంటే. ఎందుకు తీసుకొచ్చుకున్నావు కిల్లరికో? నీ బిడ్డ సంతోషంగా ఉండాలనే కదా. నువ్వు ఇట్లా చేసి మాత్రం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను నీ మీద. చెప్పు మరి, చేయనా? అన్న అయిపోయింది వదిలిపెట్టేసేది. క్లియర్ చెప్తున్నా అమ్మా, ఏంది మారవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు అత్త అల్లుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే ఉందాం. నమస్తే బ్రో. నమస్తే అమ్మా. ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు రాజు అన్న. రాజు. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి. ఓకే, ఏమైతాడు ఇతను? నీకు ఏమైతాడు? మా అల్లుడే సార్. మీ అల్లుడు అంటే మీకు మీ బిడ్డనిచ్చావా? బిడ్డనిచ్చాను. ఓకే, మీ అత్తేనండి? ఏంటండి అసలు సమస్య ఏంటి? ఏ ఊరు మీది? మాది శ్రీశైలం దగ్గర తొక్కుగూడ సార్. మాది శ్రీశైలం దగ్గర తుక్కుగూడ. ఓకే, చెప్పండి. రాజు. రాజు. నేను చిన్నప్పటి నుంచి అనాథని, అంటే మా బాబాయ్ ఇంట్లో పెరిగిన. మీ అమ్మ నాన్న లేరు, హాస్టల్లో చదువుకుంటూ బాబాయ్ దగ్గర ఉంటూ ఏదో కొంచెం డిగ్రీ వరకు చదువుకున్నా. చదువుకుని సిటీకి జాబ్ చేస్తున్నా బ్యాంకులో, ప్రైవేట్ ఎంప్లాయీగా. సరే, మంచి సంబంధం, ఒకతే కూతురని పెళ్లి చేసుకున్నాను. ఆమె కూతుర్ని అది కూడా ఒకతే జాబ్ చూసి ఇచ్చినారు. ఒకతే ఉన్నదే, ఆస్తి పాస్తులు బాగున్నాయి. ఒకతే కూతురు ఇలా రకం రావాలని అంటే నాకు ముందరకి ఎవరు లేరు కదా అని ఆలోచనతో వచ్చి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న, సంవత్సరం తర్వాత నుంచి మా అత్తగారి బిహేవియర్లో కొంచెం తేడా వచ్చిందన్న. మేము ఇద్దరం కలిసి ఉంటే కొన్నిసార్లు తిరుగుబడి చూడడము, భార్య సరే పెద్దోళ్ళు కదా ఉంటదిలే అన్నట్టుగా ఉన్నాం. తర్వాత మా అత్తగారు మా వైఫ్ లేనప్పుడు ఆమె నా దగ్గర కొంచెం చనువు ఉండడము, నువ్వు బాగుంటావు హీరోలా కనడము, నా మీద ఉండడం. అదే కదన్నా, నేను కూడా అన్నా ఎట్లున్నాను అట్లా, ఈ బట్టలు వేసుకో, నీకు బంగారు చేంజ్ చేపిస్తా, ఉంగరం పెడతా, నా మాటను ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉందన్న. నాకు అర్థం కాలే ఏమేమి ఎట్లా మాట్లాడుతుందని మా ఫ్రెండ్స్తో కూడా చెప్పిన, ఇద్దరు ముగ్గురితో. వాడు ఉండి అదే వాడు చెప్పుకొచ్చింది, ఇట్లా మీ అత్త నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుంది, చూసుకో రాజు అని అన్నాడు. ఇట్లా రోజు మా ఆవిడ కూడా జాబ్ చేస్తుంది అమ్మాయి బయట. నేను ఓ రోజు లీవ్లో ఉన్నప్పుడు ఏదన్నా తొందరగా వచ్చినప్పుడు మా అత్త బిహేవియర్లో చేంజ్ వస్తూ ఉంది. నువ్వు నా మాట ఇంటే నీకు అంతా నీకే రాసిస్తా, నీకు కారు కొనిస్తా, బండి కొనిస్తా, నీకు వచ్చే 4 సంవత్సరాలు సేమ్ చేపిస్తా, ఇట్లనే నా మీద ఏదో ఒకటి చేస్తా ఉందన్న. అంటే బాగా ఇబ్బంది పడతా ఉంటా. ఒక రోజు నేను మందాగి వచ్చిన, మందాగడంలో కొంచెం మరి ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు ఓకే కంపేర్, ఇప్పుడు ఏం కోరుకోవడం? మా పిల్లాడికి అమ్మాయికి తెలిస్తే మా జీవితం నాశనం అవుతుంది. ఎవరికైనా చెప్తే సిగ్గిపోతుంది అన్న బయట సొసైటీలో. నాకు ముందు ఎవరు లేరు తల్లిదండ్రులు. ఇప్పుడు అత్తను తల్లిని ఉంచుకున్నానంటే నాకంతా చిన్న చూపు చూస్తారు సమాజం. నేను ఉద్యోగం చేసుకోవాలన్నా, అట్లా అమ్మాయిని చూసుకోవాలన్నా, ఇటు అత్తని చూసుకోవాలన్నా, నేను ఏం బాగా నలిగిపోతున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నా. ఏంటమ్మా ఇప్పుడు బ్రదర్ చెప్పాను కరెక్టేనండి? చెప్పింది నిజమేనా? కరెక్టే సార్, మా ఇద్దరికి ఉందండి. అతనికి ఇంకా బిడ్డనిచ్చి పెళ్లి చేసే దగ్గర నుంచి నాకు భర్త లేడు, ఇంకా నాకు ఉంటాడు సాయంగానని పెళ్లి చేసి
పెట్టుకున్నాను సార్. కొద్ది రోజులు అలా అలా నడుస్తూనే ఉంది. ఈ మధ్య అసలు ఎందుకనో నన్ను దగ్గరికి రానివ్వట్లేదండి. అంతేగాని కోపం వచ్చి ఇల్లు అమ్మాయికి మా భార్య తెలుస్తా, కూతురు తెలుస్తా, కాదమ్మా. ఇప్పుడు నీకు సంబంధం పెట్టుకోవడానికి ఇంకా నీకు ఎవరు దొరకలేదా? బిడ్డనిచ్చిన అల్లుడే దొరికిందా నీకు? ఎన్నిసార్లు సరే ఒకసారి ఏదో తప్పు జరిగిపోయింది అని చెప్తే ఎన్నుకోవాలి కదన్నా. అదే ఇప్పుడు నువ్వు ఇంటికి రా, నీకు బట్టలు తెచ్చిన, నీకు పాయాసం ఉండిన, పలావ్ చేసిన. కాదమ్మా, ఇప్పుడు ఎందుకు నువ్వు అతన్ని ఇప్పుడు నీ బిడ్డ సంవత్సరం ఖరాబ్ కాదా? ఖరాబ్ ఏమో కాదులే సార్, తెలిసి చోటనే కదా. ఇప్పుడు నీ బిడ్డ తెలిస్తే ఈ విషయం మరి తెలియని కంటే ఇన్ని రోజులు జరుపుకొచ్చాం కదా. అవును, నువ్వు బ్లాక్ మెయిల్ చేసినట్టే జరుపుకొచ్చినావు. ఇప్పుడు ఒక నిమిషం నీకు సంబంధం పెట్టుకోవాలంటే వేరే బయట ఇంకో అతన్ని పెళ్లి చేసుకో, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా. ఇట్లనే మామూలుగా పెళ్ళి ఇప్పుడు భార్య చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఓళ్ళు ముసలోళ్ళు నీ ఏజ్ తగ్గట్టు ఉన్న వాళ్ళని చూసి చేసుకో. అలా చూసుకుంటే నాకున్న అత్తంతా వాళ్ళకి వీళ్ళకి పెట్టవలసి వస్తుందండి. వీళ్ళ అల్లుడితోనే ఉంటే కొంచెం వస్తుంది, వాళ్ళకే పెట్టచ్చు అని. కాదమ్మా, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఒకరికొకరు సపోర్ట్ గా బతకనికి కానీ ఇప్పుడు నీ ఆస్తి అంతా ఆయనకి ఎందుకు ఎన్ని రోజులకున్నా నీ బిడ్డకి వస్తుంది. ఏమోండి, నా ఇష్టం మీద ఎవరికన్నా పెట్టేస్తాను కదా, అల్లుడితో ఉన్నాను కదా అనుకుంటే ఇన్ని రోజులు బాగానే జరుపుకొచ్చాడండి. ఇప్పుడు రాను ఉండనంటున్నాడండి. మరి ఎట్లుంటాడమ్మా? ఇప్పుడు నీతో ఎట్లుంటాడు? నీ బిడ్డతోటి నీ బిడ్డతోటి పడుకొని నీతోటి పడుకుంటా పద్ధతేనా? మరి అతను పెళ్ళాన్ని పోషించుకుంటే ఆయన ఆస్తి నేను ఇవ్వను, నేను ఎవరికన్నా చూసుకో. ఎవరికిస్తావు? ఇప్పుడు ఎన్ని రోజులకున్నా నీ ఆస్తి అనేది నీ బిడ్డకే ఇలాగా ముందు నుంచి ఉన్నాడండి, అలవాటు పడ్డాను. ఇప్పుడు వదిలేమంటే అలవాటు పడ్డా అంటే నువ్వు ఫస్ట్ నుంచి కూడా తన ఇది ఆ విధంగా నేను చూసుకుంటా. నువ్వు మాట్లాడితే ఏదో విధంగా ఒకసారి కమిట్ అయ్యారు, సరే 2-3 సార్లు కావచ్చేమో. ఇప్పుడు మీ బిడ్డ తెలుసు, మరి నీ బిడ్డ చెప్పుకుంటారు ఈ విషయం. చెప్పు మరి. మొగ దిక్కు లేదండి. మొగ దిక్కు లేకపోతే అమ్మా నీ ఏజ్ తగ్గట్టు నువ్వు వాళ్ళతో బయట పోయి ఎఫ్ఐఆర్ పెట్టుకో, అది పద్ధతి. లేకపోతే పెళ్లి చేసుకో, అది లెక్క ఉంటది. అంటే నా సుఖం చూడరు కానీ నీ సుఖం చూసుకోమ్మా బామ్మ, నీ సుఖం చూసుకో. నువ్వు సుఖపడి నీ చిన్న వయసులో పెళ్లి అయింది, మీ ఆయన చనిపోయిండు, ఇదంతా నాకు అనవసరం ముచ్చట. నేను అనేది ఏంది, నీకు సుఖం కావాలనుకుంటున్నావు, నీ సుఖం అనేది నువ్వు చూసుకో. అంతేగాని సొంత అల్లంతో నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా, ఇన్ని రోజులు నాతో ఉంటలేడని పంచాయతీ తీసుకొస్తా. ఏం చెప్పాలి చెప్పు దీనికి ముచ్చటకి? ఏం చెప్తావు? ఇంటికి రా అని ఫోన్ చేస్తుంటే ఆమె అయినా నువ్వైనా నచ్చ చెప్పి కుసబెట్టి చెప్పాలి కానీ నేను కూడా తప్పే ఉంది కదా. ఎంత చెప్పినా కూడా నువ్వు చెప్పాలి రేపన్నా అన్నదా? అట్లా కాదన్నా, నేను ఎప్పుడున్నా సరే ఏదో మనసు బాగాలేక ఆఫీస్ టెన్షన్ మందాయి వచ్చినప్పుడు తప్పు. నువ్వు మందాయి చేస్తున్నా అనేది తప్పు. నీకు కూడా ఇష్టం ఉంది కానీ అది ఎట్లా? అర్థమవుతుందా బ్రదర్? అంతగా మీద పడితే చెప్పాలి బ్రదర్. నీ భార్య ఉంది కదా, మరి మా భార్య తల్లితో సమానం. మరి అదే కదన్నా, నేను మొత్తుకొని వద్దు, తప్పు చేసిన మా తల్లి ఇప్పటికే చచ్చిపోతున్నా, బయట చెప్తే నాకు పరువు పోతుంది అని చెప్పి దండం పెట్టినా వినటంలే. నేను ఆస్తి అని అంటది. నీ ఆస్తి సెలవు ఆస్తి ఎన్ని వరకు నువ్వు ఇది కట్టకపోతావా లేకపోతే ఎవరికైనా ఇస్తావు? ఎవరికి ఇస్తావు నీ ఆస్తి? కాదండి, ఇన్నాళ్ళు బట్టి అల్లుడితో సంబంధం అలవాటు అయింది. ఇప్పుడు వేరే వాడు అంటే మా కూతురు చెప్తామని మళ్ళీ అది కూడా మాట్లాడుతున్నావా? తలకాయ తిరుగుతుందా? ముందే నన్ను ఎందుకు ఇలా చేయాలి? నువ్వు చేసినావు. ఆయన ఇద్దరిది తప్పు, ఆయన ఒక్కదాన్ని అంటే నీది ఆయన తప్పు. చెప్పు ఏంది? అప్పుడు ఎలా ఉండి కూడా ఇప్పుడు అలా ఉండాలి కదండి. ఇప్పుడు అసలు ఉండడు, ఇప్పుడు ఉండడమ్మా, ఉండడు. నీకు అర్థమవుతుందా? కూడా సొంత అల్లుతో ఎఫ్ఐఆర్ పెట్టుకోక నిన్నే చూస్తున్నా. ఎఫ్ఐఆర్ అన్నా ఇది నాకు మొన్నటిదాకా నేను అనాథగా బతికినందుకు మళ్ళీ మీరే దారి చూపించాలి. దారి చూపించేది అలవాటు పడ్డాను నేను, వదిలి ఉండలేనంటే. వదిలి ఉండలేవు? ఉండలేనండి. వదిలేపోరేనమ్మా, నేను చెప్పేది ఏం చెప్తున్నా? అలవాటు పడ్డానండి, మరి వదిలేమంటున్నారు. ఆస్తిపాత్రులు రాయనికి వాళ్ళకి రాయనండి. మరి ఊరికి రాస్తావు? ఏమో నా వల్ల ఏమవుతుందో అది అలా చేసుకుంటా చెప్తున్నా, మామూలు కూడా చెప్తున్నా.
పోలీస్ స్టేషన్ తీసుకొని కంప్లైంట్ అయినా లేకపోతే నీ బిడ్డ చెప్పను ఏదో ముచ్చట చెప్పు నీ బిడ్డ చెప్పుకుంటావా చెప్పను నీ బిడ్డ మరే చెప్పు చెప్పనా చెప్పొద్దండి మరి చెప్పొద్దు అంటావు నీ ఆస్తి అని నువ్వు రాసుకో ఎవరు రాస్తే ఎవరు తీసుకుంటారు నీ ఆస్తి బిడ్డని కాదని తీసుకుంటారా నీ రక్త సంబంధం నీ బిడ్డ అయితే ఎందుకు తీసుకొచ్చుకున్నావు కిల్లరికం నీ బిడ్డ సంతోషంగా ఉండాలనే కదా ఇదే ఏమన్నా ఫోన్లో చేస్తే ఇంటికి రా అంటది అన్న ఇంటికి వచ్చిన మటన్ అమ్మా నువ్వు ఏది తెచ్చి ఆగన్నా నువ్వు ఏది తెచ్చినా ఏది పెట్టినా మీ అల్లుడు నీ బిడ్డ గుర్తుపెట్టుకో నీ బిడ్డ సంవత్సరం నీ చేతులారా నువ్వే నాశనం చేస్తున్నట్టు అందులో ఎలాంటి డౌట్ లేదు ఆఫీస్కి వచ్చి గిదేనమ్మా నువ్వు అడిగే న్యాయం కోసం న్యాయం అంటే గిదేనా ఒకటే ఫోన్ చేస్తున్నావు న్యాయం కావాలంటే ఏం న్యాయం చేయ నీకాడ తప్పు పెట్టుకుని ఇప్పుడు ఏమని చెప్పాలి చెప్పు మరి ఏం చెప్పాలంటావు వచ్చి నీ బిడ్డకి విడాకులు ఇచ్చి నీతో ఉండవని చెప్పనా చెప్పు మరి ఎట్లా అంటున్నావు అమ్మా అన్నాలు బట్టి అలాగే జరుపుడు అలా జరుపుతాడేమో నేను మీ దగ్గర ఆశ్రయించి వచ్చాను తప్పది ఆ మాటే తప్పు నువ్వు మాట్లాడే మాటే ఎట్లాగే మాట్లాడుతుంది అన్న సంబంధం లేకుండా నెత్తికి తీసుకొచ్చి పెడతా అంటది ఇంట్లో మా కూతురు చెప్తాను బెదిరిస్తుంది రాకపోతేనేమో రావు నీ కూతురికి ఏం చెప్తావు పట్టుకున్నానా అదే కదా బలవంతపెట్టి నువ్వు ఇట్లా చేసి మాత్రం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను నీ మీద చెప్పు మరి చేయనా తప్పైందా ఓన్లీ తప్పు నీదే కదా ఇంకోసారి ఇలాంటి నాటకాలు చేస్తే మాత్రం అసలు బాగా చెప్తాను నువ్వు మీరు జాన్స్ ఇప్పుడు ఇల్లరికం అంటే ఇప్పుడు ఇల్లరికం అంటే ఇక్కడే ఉంటున్నా కదా అన్నా కానీ నాకు ఎవరు అలాగనే అయిపోతుంది ముందు వెనక ఎవరు లేకపోయా వచ్చి ఇళ్ళ దగ్గర ఉంటూ ఏదో నా కాలం నేను గడుపుకుంటున్నా దేవుడి దేవుడు అట్లా వెళ్తా ఉన్నా ఇప్పుడు సంవత్సరం నుంచి నాకు ఒకటి ఆశ్చర్యం పెళ్ళైందే కానీ నేను అటుపోలేక ఇటుపోలేక ఎవరికి చెప్పుకోలేక నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలన్నా ఇట్లా ఉందని చూసి నన్ను ఇంకా వచ్చారన్న ఎన్ని రోజులు ఎన్నో సంవత్సరాలు పడి అనాథలే ఏదో అట్లా జీవితం వస్తా తప్పు చాలా తప్పు గుర్తుపెట్టుకో ఈమె కాదు ఇప్పుడు మీరు ఇల్లరికం అనే ఉన్నప్పుడు నీతో మంచిగా ఉండే మీ కుటుంబం మంచిగా ఉంటే కొడుకో బిడ్డో పుడితే నువ్వు మనవలతో మనవరాలతో ఆడుకోవాలి కానీ ఇదే సకలనం ఇది ఏం పోయే కాలం అన్న నన్ను బెదిరించుకొని అన్న అయిపోయింది వదిలిపెట్టేసేది క్లియర్ చెప్తున్నా అమ్మా ఏంది మారతావా మారవా నిమ్మలంగా ఉంటావు కదా నీకు ఆస్తి ఉందని బెదిరించు అది నీకు ఉంటుంది ఒకవేళ నీ కోరిక ఉండొచ్చు నీ కోరిక గురించి నీ మాట్లాడలేదు నాకు అవసరం లేదు నీ ఏజ్కి నేను చెప్పేటోని కూడా కాదు నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో అంతేగాని సొంత అల్లుతో నీ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే మాత్రం అది బాగోదు బయట ఒకరికైనా తెలిసినా కూడా నీ పరువు పోతుంది నీ రోజు నుంచి సంపాదించుకున్న పరువు ఆ పేరు అంతా పోతుంది ఏం డబ్బులు ఉంటే అయిపోతుంది జీవితంలో కూర్చారన్నారు కన్నా చెప్తే ముఖం మీద కూర్చోరు తప్పైందా కాదా ఇంకోసారి ఇబ్బంది పెడతావు అల్లుని బ్రదర్ అయిపోయింది ఏదో అయిపోయింది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం బాగుంటుందా నీ వచ్చి చెప్తున్నా వేరే విధంగా ఉంటుంది మంచిగా మంచి అల్లుడు దొరికిండు సరే అయ్యింది ఏదో చేసి తప్పు ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి ఏమని లేకపోతున్నావు వీడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి వేరే లేకుండా కానీ ఇప్పుడు మీ ఇద్దరు వల్ల నీ బిడ్డ జీవితం నాశనం అవుతుందని ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నా నిమ్మలంగా నీ అంతా నువ్వు ఉంటావు ఆయన అంతా ఆయన ఉంటాడు నిమ్మలంగా ఆయన అల్లుడిని ఎట్లా చూసుకుంటావు కొడుకు లెక్క చూసుకో మళ్ళా ఆ ఆలోచన వచ్చింది అనుకో ఇంకా వేరే ఉంటుంది కేసు అవుతుందో ఇక మళ్ళీ వేరే ఏదైతుందో నాకు తెలియదు నీ మీద నీ బిడ్డకి చెప్తా మళ్ళా సరే సరే నాన్న మంచిగా ఉంటుంది సరే